మీకు తెలుసా మేమెవరు? మేము ఫారెన్ ఏంజల్స్. మేమంతా మిమ్మల్ని చూసి నవ్వడానికి వచ్చాము. అసలు నేను ఎవరో మీకు తెలుసా? ఎందుకు తెలుస్తుంది? నన్ను మీరు పట్టించుకుంటే కదా. అసలు మా అమ్మ నాన్న మా ఫ్రెండ్స్ నన్ను ఎవరు పట్టించుకోరు. కొన్నిసార్లు అయితే మా ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అసలు నేను ఎందుకు బతకాలా? నాకు ఈ దునియాలో అర్హతే లేదనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్ బ్రోకెన్. అసలు ఎందుకు నన్ను అందరు రిజెక్ట్ చేస్తున్నారు? ఎవరు నన్ను ఎందుకు యాక్సెప్ట్ ఓ సారీ, అందరికీ హాయ్. ఓ మీరు ఇట్లా హాయ్ చెప్పారు కదా, మీ స్టైల్ ఆఫ్ వే ఉంటుంది కదా. ఓ హలో గైస్, ఇప్పుడు కూడా హాయ్ చెప్పారా? ఇంకా చాలా మంది నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. అసలు నన్ను ఎందుకు అందరు రిజెక్ట్ చేస్తున్నారు? మేబీ నా డ్రెస్సింగ్ స్టైల్ వలన, ట్రెడిషనల్గా మమ్మీ చెప్పినట్టుని నేను ఇట్లా రెడీ అవ్వడం వల్ల అందరు రిజెక్ట్ చేస్తున్నారా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీలాగా వెస్ట్రన్ క్లోత్స్ వేసుకోకుండా స్టైల్గా లేకుండా ఇట్లా పద్ధతిగా ఉన్నాననే కదా మీరు రిజెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు నన్ను? ఓకే, మీరు నెట్ఫ్లిక్స్లో మూవీస్, వెబ్ సిరీస్, ఇంకా ఇప్పుడు ట్రెండ్లో ఏముంది, యా కొరియన్ డ్రామాస్ కూడా చూస్తారు కదా. ఇవన్నీ నేను చూడను. ఎప్పుడు చూసినా చర్చ్ అంటూ, బైబుల్ అంటూ, ప్రేయర్ అంటూ మమ్మీతో పాటు పాస్టర్ అంకుల్తో పాటే తిరుగుతా. అందుకే కదా నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఎందుకు రిజెక్ట్ చేస్తుండొచ్చు మీరు? ఓకే, మీలాగా నేను లేనని, అంటే మా మమ్మీ మాట వింటూ, మా పాస్టర్ అంకుల్ చెప్పిన మాట వింటూ, అన్నిటికంటే బైబుల్లో ఏం రాస్తుందో దేవుడు మాట వింటూ నేను ఉన్నాననే కదా. అంటే ఒక మాట చెప్పాలంటే మీరు డిసొబీడియంట్గా ఉన్నారు, నేను ఒబీడియంట్గా ఉన్నాననే కదా మీరు అందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక మాట చెప్పాలంటే మీరు అందరూ వాట్ ఈస్ దిస్ కాల్డ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారనే కదా. నేను ట్రెండ్ ఫాలో అవ్వట్లేదనే కదా నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. పర్వాలేదులేండి, ఇప్పటి నుంచి నేను ట్రెండ్ ఫాలో అవుతా. యాక్సెప్ట్ చేస్తారో లేదో చూస్తాను నేను కూడా. హాయ్ అందరికీ. మీకు తెలుసా, నేను లోపల నుంచి ఎప్పుడూ ఎంటీగానే ఉంటాను. అసలు నాకు అనిపిస్తుంది బ్లెస్సింగ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయా అవుతలేవా. అక్కడ చూడండి, వాళ్ళు ఎంత రిచ్, ఎంత బంగ్లోస్, జాల్స్ అండ్ స్టఫ్. నా దగ్గర జస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్సే ఉన్నాయి. అక్కడ చూడండి, దర్ సో ప్రిటీ. నా దగ్గర ప్లాస్టిక్ సర్జరీ కూడా మనీ లేవు. అక్కడ చూడండి, వాళ్ళ దగ్గర ఎంత గ్రేడ్స్ ఉన్నాయో. నాకు ఎప్పుడు ఎగ్జామ్ రాసినా బి గ్రేడ్, డి గ్రేడే వస్తుంది. ఒక్కొక్కసారి నేను ఫెయిల్ కూడా అయిపోతాను. అసలు నాకు లైఫ్ అంటేనే విరక్తి కొడుతుంది. చీన బతుకు. అసలు లైఫ్లో చిన్నప్పటి నుంచి ఐమ్ డూయింగ్ సిన్. అసలు సిన్ లేకుండా నేను ఉండట్లేదు. సిన్ వెనకాలే వెళ్తున్నా. అసలు ఎంత సిన్ దగ్గరికి వెళ్ళదో మళ్ళీ వెళ్తున్నా. అసలు నిజంగా ఇప్పుడు చనిపోయిన తర్వాత లైఫ్ అనేది ఉందనుకో, నేను ఎక్కడికి వెళ్తా? నేను ఆబ్వియస్లీ హెల్త్కి వెళ్తా. దర్ ఇస్ నో వన్ టు సేవ్ మీ. చీ నా లైఫ్. అసలు నేను ఎవరో తెలుసా నీకు? తెలీదా? నేనంటే ఎవరో తెలీదా? ఆయన మీకెట్లా తెలుసులే. నా దగ్గర ఉన్న స్టేటస్, ఫేమ్ అంతా ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్ఏ అక్కడ అంటేనే ఉంటుందిలే. నేను తెలియదంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ అషేమ్. ఐ ఫీల్ షేమ్ఫుల్ బ్రో. నా దగ్గర ఉన్న కార్లు, ఫోన్, నేను చదివిన స్కూల్ అవన్నీ కూడా ఆలోచిస్తే ఐ ఫీల్ షేమ్ఫుల్. మీకు తెలియదంటే అయినా ఇండియన్స్కి ఏం తెలుసులే, మీరు అందరూ ఎప్పుడు ట్రెడిషన్స్ అని ఇదని అదే ఫాలో అవుతారు కదా. ఐ ఆమ్ ఫిల్డ్ విత్ లగ్జరీస్ మ్యాన్. గివ్ మీ సమ్, మేక్ మీ ఫేమస్ ఇన్ ఇండియా ప్లీజ్. చోటారా, మూర్ఖుల్లారా, మీరందరిని చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు తెలియదు, ఎస్పెషల్లీ రియల్లీ చూసి. ఇట్రా, నువ్వు ఏం చెప్పావు? సో బ్రోకెన్ కదా. నేను అంతా చూస్తా, అంతా వింటా.
నువ్వు నువ్వేం చెప్పావు? నీ పేరెంట్స్ నిన్ను పట్టించుకోరు, నీ దోస్తులు నిన్ను పట్టించుకోరు, ఈ పైన ఉన్నాడు దేవుడు కూడా నిన్ను పట్టించుకోడు. ఈ లోకంలో ఒంటరిగానే ఉంటే ఎట్లా బ్రతుకుతావు నువ్వు? చచ్చిపో. అవును, నువ్వు వెళ్ళి చచ్చిపో. నువ్వు బ్రతకడానికి వీలు లేదు. నువ్వు అక్కడ కూర్చొని ఎలా చావాలో ఆలోచించు. పో పో, చచ్చిపో. ఇట్రా. ఇవెవరో తెలుసా? ఎవరు? అవును, మన ఫేవరెట్ కదా. ఎందుకు తెలుసా? ఎందుకు? మనలాగానే ఉంది, రిజెక్టెడ్. మేము ఎప్పుడు స్వర్గంలో ఉన్నప్పుడు మేము బాగా బ్రతకలేదు, మనల్ని నూకేసాం, మేము ఇక్కడ పట్టాము. అవును, నువ్వు అందుకే మీ ఫ్రెండ్స్ చెప్పినట్టే విను, మీ ఫ్రెండ్స్ చెప్పినట్టే బతుకు. అక్కడ వెళ్ళి కూర్చో. ఈమె ఎవరో తెలుసా? తెలియదు. అరే, మన చెల్లిరా. అవును, ఇంత దరిద్రంగా ఉంటే మనకెళ్ళేదే. అందరినీ చూడు, ఎంత బంగారం ఉంది, ఎంత ఆస్తి ఉంది. నీ దగ్గర ఏముంది? ఏమీ లేదు. ఈ జీవితంలో డబ్బు లేదంటే నువ్వు బ్రతకలేవు. ఎందుకంటే కదా నువ్వు చచ్చిపో. నువ్వు ఈ భూమికి భారం. నువ్వు బ్రతికి ఏ ప్రయోజనం లేదు. పో, అక్కడ పో. ఈమె మన కేటగిరీయే తెలుసా? అవును, మన కేటగిరీయే. పైన నుంచి కింద దాకా పాపాలే ఉన్నాయి. ఎప్పుడు నుంచి చూస్తున్నా నేను. చిన్నప్పుడు ఒక ఇరేజర్ చోరీ చేసింది, ఇప్పుడు మనిషిని చంపేస్తుంది. హౌ మెనీ పీపుల్ హావ్ షీ డిసీవ్డ్ ఇన్ హిస్ హ్యాండ్స్. బయట నుంచి ఎంత హోలీగా ఉంది, లోపల మనలాగానే ఉంది. ఇన్ని పాపాలు చేసి ఒక్కసారి చెప్తే సరిపోతుందా? సరిపోదు. పో, నువ్వు ఎవరిని నమ్మద్దు. పో. ఎవరో తెలుసా? ఎవరు? మన బిడ్డ. అవును, మన బిడ్డనే. ఈమె దగ్గర ఎంత ఆస్తి ఉంది, ఎంత బంగారం ఉంది, ఎంత డబ్బు ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? మన దగ్గర ఈ ప్రభు ఇచ్చిందా? మేము ఇచ్చాము. అందుకోసం ఇట్లానే ఉండు. లెట్ దెమ్ ఎన్వీ యు. నువ్వు ఎవరు చెప్పినా మారద్దు. నువ్వు మా బిడ్డని. వెళ్ళు. పిచ్చోళ్ళారా, ఊరుకుల్లారా, మీరందరూ కూర్చొని ఏడవండి, ఇట్లానే ఉండండి. మీరందరూ మారకండి, వీళ్ళలాగానే చావండి. మీరందరూ మా బంధువులు. మీరందరూ చచ్చిపోవాల్సిందే.
life. మీ అందరికీ ఈ స్కిట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇందాక స్కిట్లో చూసారు కదా. యాక్చువల్లీ మేము మీకు అందరికీ చెప్పుకుంటుంది ఏంటంటే మనం అందరం కూడా దేవుని పాత్రలమే, దేవుని సృష్టి మనమంతా. కానీ ఈ లోకంలో పడిపోయినప్పుడు దెర్ ఆర్ మెనీ థింగ్స్. కొన్నిసార్లు మనం లోకం చేతిలో మన జీవితాన్ని పెట్టినప్పుడు వి బికమ్ బ్రోకెన్ వెజిల్. జీవితంలో చూసుకుంటే చాలామంది వీ కెన్ రిలేట్ అవర్ సెల్ఫ్ టు బ్రోకెన్ వెజిల్. ఇంకా చెప్పాలంటే రిజెక్టెడ్ బై వర్డ్. దేవుని కోసం జీవిస్తున్నప్పుడు కూడా చాలా రిజెక్షన్స్ వస్తాయి. సొసైటీలోని, జాబ్స్లోని దెర్ ఆర్ మెనీ రిజెక్షన్స్ వీఆర్ ఫేసింగ్ టుడే. సో ఇలాంటి చాలా రిజెక్టెడ్ వెజిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అన్హోలీ వెజిల్లో చూసుకున్నట్టయితే చాలా మంది పాపంతో నిండిపోయి నాకు ఇంకా విడుదల లేదు అని చెప్పి చాలా అనుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలి అని అంటే ఫిల్డ్ వెజిల్ జీవితంలో చూసుకుంటే షీఈస్ ఫిల్డ్ విత్ ఆల్ వరల్డ్లీ థింగ్స్. ప్రైడ్తోని, లోక సంబంధమైన అన్నీ తనలో ఫిల్ అయి ఉన్నాయి. ఎంటీ వెజిల్లో చూసుకుంటే నాకు ఎలాంటి బ్లెస్సింగ్స్ లేవు అని చెప్పి తను బాధపడుతుంది. ఈరోజు ఇన్ని వెజిల్స్ చూసాము. చాలాసార్లు మన లైఫ్లో కూడా వీటన్నిటిని కూడా మనం రిలేట్ చేసుకోగలుగుతాము. కానీ ఎప్పుడైతే లోకం అపవాది ఎప్పుడు మనల్ని డిస్కరేజ్ చేస్తూనే ఉంటుంది. నువ్వు పనికి రావు, నువ్వు వేస్ట్, నీ లైఫ్ ఇంతే, ఇంకా నేను ఎవ్వరు కాపాడలేరు, యూ కెనాట్ బీ హోలీ, ఇట్లా అన్ని విషయాల్లో మనల్ని డౌన్ చేస్తుంది. కానీ యేసు ప్రభు వారు ఈరోజు ఆ శిల్వ మీద ఏదైతే ప్రాణత్యాగం చేశారో ఆయన ప్రేమతో ఈరోజు ఆ ఇరిగిపోయిన వెజిల్ ఏదైతే ఉందో దేవుడు దాన్ని బెండ్ చేస్తున్నాడు. రిజెక్టెడ్ వెజిల్ ఏదైతే ఉందో లోకం ద్వారా రిజెక్ట్ చేయబడవచ్చు, కానీ దేవుడు ఎన్నుకొని స్పెషల్గా ఉన్నతమైన స్థలాల్లో నిలబెడుతున్నాడు. ఇంకా చెప్పాలి అంటే నా జీవితంలో ఏం బ్లెస్సింగ్ ఉంది అని అనుకుంటున్నామేమో, కానీ వీఆర్ రియల్లీ బ్లెస్డ్ విత్ ఎవ్రీథింగ్. ఈరోజు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం అంటే కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్. ఇంకా చెప్పాలి అంటే దెర్ ఆర్ మెనీ వెజిల్స్ వీ కెన్ రిలేట్ టు అవర్ లైఫ్. ఈరోజు మీరు కూడా రిలేట్ చేసుకోగలిగితే నేను ఇంకా సిన్లో ఉన్నా, నేను బ్రోకెన్, ఐఎమ్ ఆల్సో రిజెక్టెడ్ అని అంటే యేసు ప్రభు దగ్గరికి రండి. హీ విల్ టేక్ యూ ఇన్ హిస్ ఆర్మ్స్, హిస్ విత్ ఓపెన్ ఆర్మ్స్ వెయిటింగ్ ఫర్ యూ. సో ఈరోజు యేసయ్య దగ్గరికి మీరు కూడా వస్తే మమ్మల్ని ఎలాగైతే యేసు ప్రభు హానరబుల్ వెజిల్స్గా మార్చడం మీ అందరినీ కూడా అట్టి రీతిగానే కనపరుస్తారు. థ్యాంక్ యూ.